వెల్కమ్ టు మైండ్సెట్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్. ఈ వీడియోలో వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంతకంటే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనం ప్రతి ఆదివారం ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ చేయడం జరిగింది. ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కండి. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చేసి మనకు ఉదయం 10:30 నిమిషాలకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఎగ్జామ్ సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కు ఎలాంటి ఎక్స్పైరీ లేదు. మీకు వీలైనప్పుడు ఎగ్జామ్ రాసి మీ స్కోర్ చూసేసుకొని ఎక్స్ప్లెనేషన్ విని మీరు సబ్జెక్ట్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్కి సంబంధించి ఒక పర్సన్కు ఒకే అటెంప్ట్ ఉంటుంది. సో కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ఇది మనకు ఎగ్జామ్కి సంబంధించిన విషయం. ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన విధంగానే చాలా మంది విద్యార్థులు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. వారందరికీ థ్యాంక్స్. ఇంకెవరైనా విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వారందరూ తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇది చూద్దాం. మనం ఎగ్జాంపుల్కి ప్రీవియస్ 3 years ఎస్ఐ నోటిఫికేషన్స్ తీసుకుంటే మనకు 2016 నోటిఫికేషన్లో కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2018లో 28 మార్క్స్ అడగడం జరిగింది. అదేవిధంగా 2022 నోటిఫికేషన్లో చూస్తే మనకు మెయిన్స్లో వచ్చేసి 27 మార్క్స్ రావడం జరిగింది. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసేస్తే మన కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి. మీరు తెలంగాణలో నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు కరెంట్ అఫైర్స్ లేకుండా అసలు ఎగ్జామ్ అనేది నిర్వహించబడదు. సో కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదివితే మనం మంచి స్కోర్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? కరెంట్ అఫైర్స్ అంటే ఏం లేదు, మనం చదివేటటువంటి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీకి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటువంటి ఇన్నోవేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ జరిగేటటువంటి సంఘటనలు, ఇవన్నీ కలిపేసి మనం కరెంట్ అఫైర్స్ అనడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కరెంట్ అఫైర్స్ అనేది మనం చదివేటటువంటి సబ్జెక్టులలో అప్డేట్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం ఎప్పుడైనా సబ్జెక్ట్స్కి లింక్ చేస్తూ చదవాలనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింకప్ చేస్తూ చదవకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ తీసుకుంటే రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మనం అప్డేట్గా ఉంటే చాలా ఈజీ క్వశ్చన్. మనకు ఎగ్జామ్లో వచ్చేసి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడిగేస్తే అక్కడ మనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ డివై చంద్రచూడ్ అనే ఉండడం జరుగుతుంది. మీరు అప్డేట్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేస్తారు. అప్డేట్ లేకపోతే మీరు డివై చంద్రచూడ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారంటే 100% ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటూనే మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, బాగానే చెప్పారు, లింకప్ చేస్తూ చదవమన్నారు, అదేవిధంగా అప్డేట్గా ఉంటామన్నారు, అది ఎలా సాధ్యమని ఆ క్వశ్చన్ మీకు రావచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 1 hour టైంని కేటాయించాలి. ఆ 1 hourలో మీకు నచ్చిన, మంచిగా అనిపించినటువంటి ఎవరిదైనా సరే మంత్లీ మ్యాగజైన్ తీసుకొని రోజు కొంచెం చదవండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో మనకు చాలామంది సార్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు నచ్చిన సార్ యొక్క వీడియో చూస్తూ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. అలా చేసుకున్న నోట్స్ అండ్ మీరు ప్రిపేర్ అయినటువంటి మంత్లీ మ్యాగజైన్ ఎగ్జామ్ ముందు 2 to 3 times మళ్ళీ రివిజన్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్కి డైలమా లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఎలా చూజ్ చేసుకొని ఎలా చదవాలనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ రావచ్చు, సార్ నేను ఎస్ఐకి సంబంధించి 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఈ 2 yearsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంటే అలా ఏం లేదు. ఎగ్జామ్కు ముందు 6 months నుంచి 1 year వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 6 months 1 year పీరియడ్లోనే రావడం జరుగుతుంది. సో ఆ పీరియడ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మీరు మంచి గ్రిప్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి, కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం 20 to 40 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు.
అది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్‌కి లింకప్ చేస్తూ చదువుకోవాలి. ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం. మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగిన విధంగానే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సమాచారం ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.